మా బిడ్డల్ని చంపి ఊళ్ళో దాక్కుంటే మాకు తెలియదనుకున్నావరా? నిన్ను నీ వాళ్ళని కలిపి ఇక్కడే సమాధి చేయడానికి వచ్చి. సీమలో 2 కులాలు కలవచ్చు, 2 మతాలు కలవచ్చు, 2 ముఠాలు కలవకూడదు, కలవనివ్వం. పిలవనివ్వండి. సిద్ధార్థ, గుండె ఆగిపోయిందా? ఆగిపోవడానికి ఈ గుండె సీసా పాలు తాగి పెరగలేదురా, సీమ పాలు తాగి పెరిగింది. ఆవేశపడకురా, నువ్వు ఇంకా అడుగు మీదకి వెళ్ళావు. రేయ్, ఈ సిద్ధార్థ మెంటల్ గా ఫిక్స్ అయ్యాక ఫిజికల్ గా ఆగిపోయే ఛాన్సే లేదురా. రేయ్, ఒక్కసారి అటు చూడరా. అంతా వినండి, మీ ఊళ్ళో కర్ఫ్యూ విధించాం. ఇది పోలీసుల కర్ఫ్యూ కాదు, పొలిటికల్ కర్ఫ్యూ. ఎవరు బయట వచ్చినా కుక్క చావు చేస్తారు. మా ఊరికి వచ్చి మా మీద కర్ఫ్యూ పెట్టడానికి మీరెవర్రా? బావా ఏంటా బావా? నిన్నటి దాకా బాంబులు వేసుకున్నారు, అప్పుడే బావైపోయారా? ఆడమరాళ్ళందరినీ కొడతా ఉంటే మున్న బాబుల్లాగా ఇళ్లలో దాక్కున్నారేంద్రా? రండిరా, బయటికి రండి. రండిరా, చూడరా, నువ్వు కలపాలనుకున్న మీ కుటుంబాలు కుక్క చావు చావబోతున్నాయి. ప్రశాంతంగా ఉండాలనుకున్న మీ ఊళ్ళు శ్మశానాలుగా మారబోతున్నాయి. నీ చావు చూశాక ఇంకెవరికి నీకొచ్చిన ఆలోచన రాకూడదు. ఇక నీకు చావు తప్ప బతుకు లేదురా. ఆగండి. అయ్యా, పగలుంటే మీరు చూసుకోండి. మమ్మల్ని వదిలేస్తే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతామయ్యా. అట్టాగేనయ్యా. ఏ జనం కోసం నువ్వు మోకాళ్ళ మీద పడి నీళ్లు తీసుకొచ్చావో, ఏ జనం కోసం నువ్వు ఫార్ములా అమ్మమంటే నీ అమ్మనమ్మన్నట్టు ఫీల్ అయ్యావో, అదే జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోతారు. చూడరా, ఏయ్, 9 నెలలు మోసిన నా తల్లి సాక్షిగా, నన్ను పెంచిన ఈ నేల తల్లి సాక్షిగా, ఈ మట్టిలో మిమ్మల్ని కప్పట్టకపోతే నా పేరు సిద్ధార్థే కాదురా. మమ్మల్ని తక్కువగా అంచనా వేసినారా? ఈ సీమలో బండల్ని బాధ పెట్టినా బాంబులు ఎములుగులెత్తుతాయి. మీకు భయపడి మా జనాలంతా ఎక్కడికో పారిపోలేదురా, మీ ప్రాణాలు తీయడానికి వచ్చారు. చూడండి రా. సీమలో ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తోంది, పోషిస్తోంది మీలాంటి లుచ్చ రాజకీయ నాయకులపై. మీలాంటి వాళ్ళ స్వార్థం కోసం అమాయకుల కుటుంబాలు బలైపోతున్నారా? మీ మాటలు నమ్మి మేం ముఠాలుగా మారి నరుకు చేస్తున్నావురా. ఇప్పటి వరకు రాయలసీమలో 2 ముఠాలు తొడలు చరుచుకోవడమే చూశారు. అవే ముఠాలు చేతులు కలిపితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తాను. మనల్ని విడదీసి నరుకు తెచ్చేలా చేసిన వీళ్ళని మనందరం కలిసి నరుకుదాం. రండి.
ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. ఒక తెలివిగల పోలీస్ ఆఫీసర్ గా నేను చెప్పింది అర్థం చేసుకో. జరిగిందంటూ నీకు తెలుసు, నాకు తెలుసు. జరగాల్సింది జరగని. మనుషుల్ని చంపడం నేరం. లొంగిపో. ఋష్యేంద్ర పావనుల్ని అమానుషంగా చంపిన వీళ్ళు లొంగిపోయి ఉంటే నేను వీళ్ళని చంపేవాడిని కాదు. పల్లెల్ని ప్రజల్ని దోచుకుంటున్న వీళ్ళ బాబులు వాళ్ళ అరాచకాన్ని మానుకుని చట్టానికి లొంగిపోయి ఉంటే మేము వాళ్ళని చంపేవాళ్ళం కాదు. ఒక సైంటిస్ట్ గా నేను చేసిన ప్రయోగం రైతులకు అన్నం పెట్టాలని కోరుకున్నాను. ఒక మనిషిగా నేను పట్టిన ఆయుధం శత్రువుని వేటాడాలని నమ్ముతున్నాను. అది హింస, నేను ఒప్పుకోను. పురుగుని చంపిన హింసే, చీడ పురుగుని చంపిన హింసే. పురుగుని చంపకపోతే పంట నాశనం అవుతుంది. ఇలాంటి చీడ పురుగుని చంపకపోతే సమాజం నాశనం అవుతుంది. తప్పుకోవయ్యా. తీసుకోండి తీసుకోండి. నువ్వేంటి ఈ అమ్మాయి పెళ్లి కూతురు ఏంటంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. శ్రావణి, ఈ పెళ్లి కూతురు అలంకరణలో నేను ఎలా ఉన్నాను చెప్పు. బాగున్నా, కానీ నువ్వింకా బాగుంటావు. ఇవ్వు. ఒకప్పుడు నీ భావం చూస్తేనే కళ్ళు పీకేస్తానన్నావు. ఇప్పుడు మీ భావం నేను నూరేళ్లు చూసుకునే అదృష్టాన్ని నాకు ఇస్తున్నావు. బాధగా లేదా? లేదు శ్రావణి, ఒకప్పుడు మన కుటుంబాల కక్షల వల్లే మా అమ్మా నాన్నని పోగొట్టుకుని అనాథనయ్యాను. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు. మీరిద్దరూ ఒకటైతే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి. ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మీ ఇద్దరి పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, తమ్ముడు, మనిషి అన్నాక కాస్త త్యాగం కూడా చేయాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వద్దు తమ్ముడు, వద్దు. రంగవల్లి నువ్వే పెళ్లి చేసుకో. ఆ విషయం చెప్తాను వచ్చాను అన్నయ్య. ఆశీర్వాదం తీసుకున్నా. ఆగండి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్స్ అన్నయ్య. రండి సార్, రండి. సారీ, నేను ఈ పెళ్లికి గెస్ట్ గా రాలేదు. ఋష్యేంద్ర ఎక్కడున్నాడు? అదిగో అక్కడ. ఇతని ఫోటోకి దండేసి ఇతను చచ్చిపోయాడని నమ్మించి పోలీసుల్ని మోసం చేయలేరు. ఫోటోలు తీసుకోండి. రండి. జరిగిన హత్యలకి కారకుడు ఋష్యేంద్రేనని మా ఎంక్వైరీలో తేలింది. ఇతను ఎక్కడున్నా చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇతన్ని పట్టుకునేంత వరకు నేను నిద్రపోను. ఈ న్యూస్ రేపు రాష్ట్రమంతా తెలియాలి. వెళ్ళండి, వెళ్ళండి. జరిగిందేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. జరగాల్సిందే జరిగింది. నాకు నీకున్నట్టే ఓ చెల్లెలుంది. నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆపండి. మీకు తీన్ మారొచ్చా? వచ్చండి. కొట్టండి.